ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం హైదరాబాద్ కలెక్టరేట్ను ముట్టడించింది. లక్డీకపూల్ రైల్వే స్టేషన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ ముందు బకాయిలు చెల్లించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రను సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ డిమాండ్ చేశారు. పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలన్నారు. 10,000 ర్యాంక్ నిబంధనలను ఎత్తివేయాలన్నారు. ఆగస్టు 15 వరకు 10,000 కోట్ల బకాయిలు చెల్లించకపోతే ముఖ్యమంత్రి ఇంటిని వేలాది మంది విద్యార్థులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. We want